ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని స్టాటికల్ ఫంక్షన్స్‌ని ఏ విధంగా యూజ్ చేస్తామో అనేది చెప్పుకుందాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. నేను ఇక్కడ స్టాటికల్ ఫంక్షన్స్ 3 ఫంక్షన్స్ తీసుకున్నాను. యావరేజ్, మాక్సిమం, మినిమమ్. ఈ 3 ఫంక్షన్స్‌ని ఏ విధంగా యూజ్ చేస్తాము అనడానికి ఎగ్జాంపుల్‌గా ఒక 4 నంబర్స్‌ని కూడా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే నంబర్స్‌లో యావరేజ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఏం చేస్తామండి ఫస్టు దాని టోటల్ వాల్యూ అనేది ఫైండ్ చేసి, ఆ టోటల్ వాల్యూ బై ఎన్ని నంబర్స్ ఉన్నాయో దాన్ని చేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్ వాల్యూ చేయాలి అనుకోండి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని టోటల్ చేసుకున్నాను. సమ్ ఆఫ్ ఈ నంబర్సే కదండీ మనకి. సో, ఈ నంబర్స్‌ని డ్రాగ్ చేసుకుంటున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేశాననుకోండి నాకు సమ్ వాల్యూ అనేది వచ్చింది. మరి యావరేజ్ వాల్యూ కావాలి అంటే ఈ టోటల్ వాల్యూ ఎంతైతే వచ్చింది, ఈ టోటల్ వాల్యూ ఎంతొచ్చిందో అంతా బై ఎన్ని నంబర్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి 4 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 చేస్తే మనకి యావరేజ్ అనేది 12.5 అనేది యావరేజ్ అనేది వస్తుంది. ఈ విధంగా కాకుండా డైరెక్ట్‌గా యావరేజ్ అనేది చేయాలి అంటే మనకి యావరేజ్ అనే ఫంక్షన్ ద్వారా చేయొచ్చండి. ఏవిజీ లేదా యావరేజ్ పూర్తిగా అయినా రాసుకోవచ్చండి. మీరు ఏవిఈఆర్ఏజీఈ యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ నంబర్స్‌ని డ్రాగ్ చేసుకోండి. లేదా ఫస్ట్ వాల్యూ బి3 అండ్ లాస్ట్ వాల్యూ బి6 మీరు టైప్ చేసుకున్నా పర్లేదండి. జస్ట్ మీరు బ్రాకెట్ క్లోజ్ చేసి చేస్తే మనకి డైరెక్ట్‌గా యావరేజ్ వాల్యూ అనేది మనకి రావడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా యావరేజ్‌ని మనం కనుక్కోవచ్చండి. అలాగే మాక్సిమం, మాక్సిమం అనే ఫంక్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్‌లో ఏది బిగ్ నంబర్, ఏది మాక్సిమం నంబర్, మాక్సిమం అంటే పెద్ద నంబర్ ఏది అనేది ఫైండ్ ఔట్ చేయడానికండి. ఈక్వల్ టు మాక్సిమం మాక్సిమం అని మీరు బ్రాకెట్ ఓపెన్ చేసి, మీరు ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఆ నంబర్స్‌లో మాక్సిమం నంబర్ ఏదండి 23. సో, ఆ 23 అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. అలాగే మినిమమ్ నంబర్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి సేమ్ వే అని ఈక్వల్ టు మినిమమ్ అనే ఫంక్షన్ అండి. మినిమమ్ అంటే ఏంటంటే మనకి చిన్న నంబర్ అండి. ఈ చిన్న నంబర్ ఈ నంబర్స్‌లో మనకి ఏదైతే చిన్న నంబర్ ఉందో ఏదైతే చిన్న నంబర్ ఉందో దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం మినిమమ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తామండి. బ్రాకెట్ క్లోజ్ చేసామనుకోండి. చిన్న నంబర్ ఏంటండి 3 అండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను 23 ప్లేస్‌లో 1 అనేది ఉంచి పక్కకొచ్చాను. చూడండి అన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. యావరేజ్ చేంజ్ అయిపోయింది. మాక్సిమం 18 వచ్చిందండి. ఎందుకంటే ఇంతవరకు 23, 23ని చేంజ్ చేసాం కాబట్టి 18 చూపిస్తుంది. అలాగే మినిమమ్ 1 అనేది చూపిస్తుంది. లేదా నేనిక్కడ 99 కింద చేంజ్ చేశానండి. చేంజ్ చేసి మనం రిజల్ట్ చూస్తే చూడండి యావరేజ్ చేంజ్ అయింది. మాక్సిమం నంబర్ చేంజ్ అయింది. మినిమమ్ నంబర్ అనేది చేంజ్ అయింది. నేనిక్కడ 3ని 67 కింద చేంజ్ చేశాను. చూడండి ఇప్పుడు యావరేజ్ చేంజ్ అయింది. మాక్సిమం 99, మినిమమ్ 6. ఈ విధంగా మనం స్టాటికల్ ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.